దేవుడు మనతో మాట్లాడాడు. ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాలి, మంచి పేరు కలిగి మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. మరి మనకు ఒక డౌట్ రావచ్చు, మంచి యథార్థంగా జీవిస్తున్నా, భక్తిగా జీవిస్తున్నా, మంచి పేరు కలిగి జీవిస్తున్నా శ్రమ రాదా, సమస్య రాదా, అనారోగ్యము రాదా, నింద రాదా అనుకోవచ్చు. అయితే అవన్నీ వస్తాయి, అవన్నీ రాకుండా ఉండవు. అయితే ఎంతకాలం ఈ దినమున భక్తిలో ఉన్నావు, ప్రభువును నమ్మావు, విశ్వాసముగా ఉన్నావు, దేవుని మీదే ఆధారపడి జీవిస్తున్నావు, అయినా శ్రమలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, నష్టములో ఉన్నావా, నిందలో ఉన్నావా, ప్రార్థిస్తున్నావా? ప్రభా ఎప్పుడు పోతుందయ్యా ఈ అనారోగ్యం అనుకుంటున్నావా? ఎప్పుడు పోతుంది శ్రమ అనుకుంటున్నావా? ఎప్పుడు పోతుంది నింద అనుకుంటున్నావా? ఎప్పుడు పోతుంది కష్టం అనుకుంటున్నావా? ఎప్పుడు 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 అనుకుంటూ ఆలోచిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడబోతున్నాడు. మనమందరం దేవుని యొక్క వాక్య భాగములో చూద్దాం. ఇవి సొంత మాటలు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక. అందరం బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక మారు ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పటి వరకు ఉంటాయి నీ శ్రమలు అనుకుంటున్నావేమో, ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడే దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ బలపరచడానికి తన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం స్పష్టముగా అందరము చదువుదాం, చూద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మరొకరు చదవండి. ఆమేన్. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మనలను నిత్య మహిమకు పిలిచినది ఎవరు అంటే సర్వకృపానిధియగు దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకు ఆయన మనలను పిలిచాడు అంటే నిత్య మహిమను మనము అనుభవించున్నట్లుగా, నిత్య ఆశీర్వాదకారకులుగా ఉండునట్లుగా, ఆశీర్వాదములకు వారసులగునట్లుగా నిత్య మహిమకు పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు. కొద్ది కాలము శ్రమ. ఎంతకాలము? కొద్ది కాలమే. ఈ సమయంలో ఈ దినమున నీవు అనుభవిస్తున్న ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా ఆ కొద్దిగా ఎప్పుడు అని అడిగే హక్కు మనకు లేదు. ఇప్పుడే ఈ ఆరాధన జరిగినంతలోనే నీ శ్రమ నుండి నీవు విడుదల పొందొచ్చు. నీవు ఆమేనని ప్రార్థించే లోపే నీకున్న కష్టము నుండి దేవుడు విడిపించగలడు. ఒక్క నిమిషంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. దేవుని నమ్మిన నీవు నీ జీవితంలో గుర్తుంచుకో, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా కొద్దిసేపే. తర్వాత మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు ప్రభువు తానే పూర్ణులుగా స్థిరపరిచి బలపరుస్తాడు. అది నమ్మాలి. ఎందుకు వచ్చింది శ్రమని ఆలోచించి ఇంకెందుకు నాకు ఈ భక్తి అనుకోక, ఈ శ్రమ నుండి విడిపించి విజయముని ఇవ్వగలిగిన దేవుడు నన్ను తన నిత్య మహిమకు దేనికి పిలిచాడు? నిత్యత్వం ఇవ్వటానికి. నిత్య మహిమకు మనలను పిలిచిన దేవుడు ఎవరు తెలుసా? సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. చాలామంది ఆ పిలుపుకు గుర్తించలేకపోతున్నారు. ఏముందిలే, ఆదివారం ఆరాధనకు వెళితే చాలే అనుకుంటున్నారు. కానీ నిత్య మహిమకు వారసులుగా, ప్రభువు ప్రియ బిడ్డలుగా ఆయన సన్నిధానములో మన జీవితాలలో ఎలా జీవించాలో నేర్పించుటకు ప్రభువు సన్నిధికి మనలను దేవుడు నడిపిస్తున్నాడని గమనించాలి. అలా గమనించగలిగినప్పుడు ప్రభువు సన్నిధిలో క్రమముగా దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకునే కృపను మనందరం కలిగి ఉంటాం. పిల్లలను స్కూల్కు ఎందుకు పంపిస్తాం? వారు చక్కటి జ్ఞానం పొందుకోవాలి,
భవిష్యత్తులో చక్కటి ఉద్యోగం చేయాలి కదా. దాని కొరకు వారి ఒక వయసు వచ్చాక స్కూల్కు పంపడం స్టార్ట్ చేస్తాం. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళొస్తానే అయిపోతుందా చదువు? ఒక్క సంవత్సరం చదువుతూనే అయిపోతుందా? ప్రతి దానికి ఒక సమయం, ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ప్రియబిడ్డ, ఈ దినమున మొదటి వర్తమానములో సెలవిచ్చినట్టుగా మంచి పేరు కలిగి భక్తి విశ్వాసములో యథార్థముగా లేకుంటే భక్తి విశ్వాసములోనికి వచ్చి యథార్థముగా ఉండాలి. ఒకవేళ భక్తిలో విశ్వాసములో యథార్థముగా ఉన్న శ్రమలు వచ్చాయి అంటే కొద్ది కాలమే, క్షణమాత్రం ఉండు చులకన శ్రమ, అంతకంతకు ఎక్కువగు మహిమాభారాన్ని కలిగిస్తుంది. ఆ క్షణము ఓర్చుకోగలగాలి. ఆ క్షణం ప్రభువు మీద ఆధారపడి స్తుతించే నీవు నీ యొక్క విశ్వాసము కోల్పోకుండా ప్రభువులో ఆనందించగలగాలి. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని ఇంకెక్కడ ప్రభువు, ఇంకెక్కడ దేవుడు అనుకోకూడదు. మన దేవుడు మేలు చేయువాడే, మన దేవుడు మంచి చేయువాడే, ఆయన సమాధానం ఇచ్చేవాడే, ఆపదలను ఆశీర్వాదముగా మార్చిన దేవుడు, కన్నీటిని అంగలార్పును నాట్యముగా మార్చినవాడు, దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చినవాడు. నీ శ్రమలో వదిలేస్తాడా? శ్రమ మనకు, కానీ ఆ శ్రమలో మనకు ఎవ్వరు తోడు లేకున్నా శ్రమలో నీకు తోడై ఉంటానన్నాడు దేవుడు. కాబట్టి ఈ ఆరాధనలో మొదటి వర్తమానములో తీర్మానము చేసుకున్నట్టుగా మంచి పేరు సంపాదిస్తున్న ఆ ప్రయత్నములో జీవిస్తుండగా శ్రమలు, బాధలు, నిందలు వచ్చినా కొద్దిసేపే దేవుడు తీసేస్తాడు. నా దేవుడు నా పక్షముగా కార్యం చేస్తాడు, నా దేవుడు నాకు తోడు ఉన్నాడు, కొద్ది కాలం ఓర్చుకోమన్నాడు. తర్వాత తానే పూర్ణులుగా స్థిరపరచి బలపరిచి నన్ను, నా కుటుంబాన్ని నిత్యత్వమునకు పిలుచుకున్న ఆ దేవాది దేవుడు నిత్యానందముతో నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు అనేటటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యం వలన చాలా ఆశీర్వాదాలు కోల్పోతారండి. ఆశీర్వాదాలు నీ గుమ్మం వరకు వచ్చినప్పుడు నీ యొక్క నిరాశ, నీ యొక్క అవిశ్వాసము, నీ అవిధేయత వలన గుమ్మములోనికి రాకుండా నీ కుటుంబము ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఈ ఆరాధనలో ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. శ్రమను వదిలించే దేవుడు నాకున్నాడు, శ్రమను తప్పించే దేవుడు నాకున్నాడు. కొంచెంకాలం అన్నాడు, ఆ కొంచెం సమయం ఓర్చుకుంటా అని నీవు నమ్మి తీర్మానము చేసుకోగలిగినట్లయితే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుడు స్థిరపరిస్తే ఎవరు కదిలించలేరు. దేవుడు బలపరిచి బలముతో నింపితే ఎవరు బలహీన పరచలేరు. దైవాత్మతో నింపబడిన వారు, దైవ భయము కలిగి జీవించిన వారు దేవాది దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపరచబడి సురక్షితంగా ఉంటారు. ఆ సురక్షితంగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండగలగాలి. ప్రార్థన చేస్తున్నాం, నిజంగా ప్రార్థన చేయండి. ఏ అవసరత ఉన్నా, అది ఏదైనా సరే, అది ఎంతటిదైనా సరే, ఇది కాదు అని నువ్వు అనుకోవద్దు. ప్రార్థించడం స్టార్ట్ చేయి. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థించే ప్రార్థనా పరులు ఎట్లుంటారో తెలుసా? దేవుని యొక్క కృపను అనుభవించేవారుగా ఉంటారు. నీవు ప్రార్థనే చేయకపోతే, ప్రభువుకే విన్నవించుకోనప్పుడు ఎలా విజయం పొందుకుంటావు? దేవుడు అంటున్నాడు, అడుగుము, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. అడుగుతున్నారా? అడుగుము అడుగుము అంటున్నాడు. అడిగినప్పుడు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేస్తానంటున్నాడు. వింటున్నాం, పలుకుతున్నాం, ఆ మాట మీద ఆధారపడుతున్నామా? అవసరతలో ఉంటే, అప్పులో ఉంటే అప్పు ఇచ్చువాడిగా ఉంటావు అంటున్నాడు దేవుడు. నమ్మడానికి వీలుండదు దేవుని వాగ్దానానికి, నీ పరిస్థితికి. మరి యేసేపు జీవితాన్ని చూసినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అతడు దర్శనాన్ని నమ్మాడు. నమ్మలేదా?
అన్నలు గాయపరిచారు, గుంతలో పడవేశారు, బానిసగా అమ్మివేశారు. పోతీఫర్ ఇంటిలో మరి అక్కడ ఆ యొక్క స్త్రీ ద్వారా అతడు శోధించబడి చెరసాలలో వేయబడ్డాడు. ఇంకైపోయింది అని లేదు, కానీ దేవుడు నాకు చూపించిన దర్శనాన్ని నేను రీచ్ అవుతా అనుకున్నాడు. బానిస దేవుడు భవంతి మీద కూర్చొనబెట్టాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమామయుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈ దినమున తానే మనలను స్థిరపరుస్తాడు. మనుషులు స్థిరపరిస్తే తిరిగి లేపుతారండి. మనుషులు స్థిరపరిచి ఏమైనా సహాయం చేశారనుకో మంచిదే, తర్వాత వారికి నచ్చినట్టు చేయకపోతే ఏమవుతారు? వారు ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తారు. నేను నీకు చేశా, నా మాట నువ్వు విను, నేను నీకు సహాయం. కానీ దేవుడు అంటాడు, నేనే మిమ్ము నోదార్చువాడను. మనల్ని ఓదారుస్తాడు దేవుడు. మన పట్ల కార్యం చేస్తాడు దేవుడు. మన పట్ల కృప కుమ్మరిస్తాడు. నీవు అనుభవిస్తున్న శ్రమను బట్టో, నీకున్న లోటును బట్టో చింతించకు. చాలామంది కుటుంబాలలో పిల్లలను బట్టి ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. ఎవరికైనా చెప్పుకోవాలంటే నీ పిల్లలు అలాగున్నారా అంటారని చెప్పుకోక మనసులో కృంగిపోతున్నారు. ఎవరికి చెప్పుకోని అవసరంలా ప్రభువు కన్నీటి ప్రార్థన చేసి ప్రభువుకు అప్పజెప్తే రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా దేవుడు మారుస్తాడు. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని ఉంచుతాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలుని దేవుడు పౌలుగా మార్చలేదా? మార్చగలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు.